లక్ష్మణ్ వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. గుడ్ ఈవినింగ్. ఓకే లక్ష్మణ్, ఏంటి అసలే ఇంత దారుణమైన ఓటమి? పార్టీని ఏ రకంగా నిలబెట్టాలి, ఏ రకంగా ముందుకు సాగాలి, క్యాడర్ని ఎలా బలపరచాలి, ఇలాంటి టెన్షన్లు పోతే పుండు మీద ఏదో రోకల పోటీ అన్న చందంగా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏంటి వరుసగా? ఈ వివాహేతర సంబంధాలు, ఈ గోలేంటి? ఇంకా ఏవో రావాల్సి ఉన్నాయట, త్వరలో రిలీజ్ కాబోతున్నదట, ఏదో నరసరావుపేట గెస్ట్ హౌస్లో అట, ఏంటి ఇవన్నీ? వర్మ గారు మీకు ప్యానల్ పెద్దలకి డబుల్ వీక్షలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. వర్మ గారు ఇటువంటి పదాలు వాడచ్చు వాడకూడదో తెలియదు కానీ రంకు బొంకు రాజకీయాలు చేసేది టీడీపీకి ఎన్డీఏ కూటమి. వాళ్ళ పార్టీలో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు, రెండు కూడా ప్యారలల్ గా తీసుకెళ్లే సత్తా వాళ్ళకే ఉంది. గతంలో మనం చూసుకుంటే ఇదే మన నారా లోకేష్ గారు చేసినటువంటి రాష్ట్రాలలో బహిరంగ బయటపడి ఆయనకున్నటువంటి సంబంధాలు, అక్రమ సంబంధాలన్నీ కూడా బయటపడినాయి. నారా లోకేష్ గారు ఏ 7 స్టార్ 5 స్టార్ హోటల్లో విదేశ అమ్మాయిలతో తిరిగినవి, అలాగే లోకల్ గా ఒక స్త్రీ అమ్మాయి పేరు కూడా చెప్పకూడదు, అమ్మాయితో తిరిగిన వీడియోలు, గతకాలంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అమ్మాయి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి బీజేపీ పార్టీలో జాయిన్ అయింది ఆవిడ. సో ఇవన్నీ కూడా టీడీపీ పార్టీ నుంచి చాలా మంది దివ్యవాణి లాంటి వ్యక్తులు, కొంతమంది సినిమా ఆర్టిస్టులు, వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలో ఉండాలంటే ఒళ్ళు అమ్ముకోవాలి, టీడీపీ పార్టీలో పదవులు రావాలంటే ఒళ్ళు ఇస్తే గానీ మనకి పదవులు ఎవరు అని బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బయటకు వెళ్ళిపోయినటువంటి సినిమా ఆర్టిస్టులు టీడీపీ పార్టీగా ఆ రోజుల్లో సపోర్ట్ చేసిన వ్యక్తులు చాలా మంది వెళ్ళిపోయారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇదే అచ్చెన్నాయుడు గారు బహిరంగ ఒక స్త్రీని ఎలాగ పడితే అలాగా నిలపేసిన విధానం మనం చూస్తాం, అందరూ చూస్తుండగానే కెమెరాలు ఉన్నాయి. అయినా సరే ఆయన పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగే విధానం లాగా ఆయన ఆ యొక్క స్త్రీని నలపడం మనం చూసాం. అంటే వీళ్ళేమో చేసేవన్నీ కూడా నీతులా సొత్త, ఇవన్నీ కూడా మంచి పనుల. అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసరికేమో అమ్మో జరిగిపోతూ ఉంది, అమ్మో ఇంకేదో అయిపోతూ ఉంది. ఏంటి సార్ అది? దువ్వాడను దువ్వెన ఆట మాధురి ఏంటంటే ఆ టైటిల్ ఏంటంటే అది దువ్వాడ వారి తాలూకా. ఆవిడ ఎవరి తాలూకేది మనకెందుకు? ఆవిడ ఎవరి తాలూకేది మనకెందుకండి? ఆవిడ వల్ల ఏమైనా అడ్మినిస్ట్రేషన్ ఆగిపోయిందా? ఆవిడ వల్ల డెవలప్మెంట్ ఆగిపోయిందా? ఆవిడ వల్ల సంక్షేమ పథకాలకి నిధులు రావడం ఆగిపోయిందా? లేదా రాష్ట్రానికి ఆవిడ వల్ల, లేదా దువ్వాడ శ్రీనివాసరావు వల్ల ఏమైనా జరిగింది ఆగిపోయినాయా? రాష్ట్ర ఇష్యూగా మనం ఎందుకు తీసుకెళ్తా ఉన్నాం? పాలిటిక్స్ లో దాన్ని అలా వ్యక్తిగతం, ఎవరింట్లో వ్యక్తిగతం ఉంటారు, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకుంటారు. ఆయన కూడా చెప్పారు కదా మాకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో. ఓకే కాదు లక్ష్మణ్, ఓకే ఈ రోజు కాదండి, ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఇష్యూలు వస్తే వ్యక్తిగతంగా అనిపిస్తున్నది. గతంలో సీఎం స్థాయి వ్యక్తి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నాయి, మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాం అన్నప్పుడు అది వ్యక్తిగతం అనిపించలేదా? మంచి క్వశ్చన్ అడిగారు వర్మ గారు. దువ్వాడ శ్రీనివాసరావు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అంతే, ఓకే మీరు అన్ని క్వశ్చన్ ఒప్పుకుంటాం. దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీలో వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే క్యాండిడేట్. పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ కాదు కదా, ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాదు కదా. ఆయన ఒక పార్టీకి అంటే కాదండి, ఒక పార్టీయో లేదా కాదు, మనిషిని వ్యక్తిత్వాన్ని పెట్టి ఉంటుందా ఇది హననం చేయడం అన్నది? అంటే పెద్దోడికి ఒకలాగా, చిన్నోడికి ఒకలాగా అలా ఉంటాయా? నేను అన్నిదేనంటే ఒక వ్యక్తి ఐ స్టాండ్స్ ఎలాగంటే, ఇప్పుడు ఒక పార్టీకి అధినేత నలుగురికి కూడా ఇన్స్పిరేషన్ గా ఉండాలి. మన దేవుడిని ఎందుకు కొలుస్తామండి? అన్ని రకాలుగా మంచివారు కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారు కాబట్టి ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు కొలుస్తారు. అలాగే ఒక హోదాలో ఉండేటప్పుడు దాని హై స్టాండర్డ్స్ ఉండాలి. మీరు ఏ సమాచారం ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సమాజానికి? 3 పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, 3 పెళ్ళిళ్ళు వచ్చినట్టుగా పెళ్లి చేసుకుని ఇచ్చుకుంటే అలా వెళ్ళిపోతుంటారు. ఒకదానికి 2, 3, 4 కనుక్కుంటా ఒక సమాజం ఏర్పడుతూ ఉంటుంది అక్కడ. అది కాదు కదా. నన్నిదంటే ఎస్ దువ్వాడ శ్రీనివాసరావు గారు చేసినా, అవంతి శ్రీనివాసరావు గారు చేసినా, లేకపోతే ఇంకోటి వచ్చినట్టు అంబటరాంబాబు గారికి ఎవరికైనా అలిగేషన్స్ ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయో అదే వాళ్ళ వ్యక్తిగత సమాచారం ఎక్కడ కూడా బయటపడలా. ఈ రోజు అంటే కాదు ఓకే ఈయన తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా తీసుకుంటారు అనుకుందాం. ఆ నియోజకవర్గ వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటే ఒక మంత్రి కదా రాష్ట్రానికి, ఆ మంత్రికి రాష్ట్రానికి కాబట్టి 5 కోట్ల మంది ఆదర్శంగా తీసుకుంది. వర్మ గారు ఖచ్చితంగా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని, లేదా ఆయన మీద ఉన్న వ్యతిరేకత ఉంటే
రేపు ఎలక్షన్ లో ఆయన ఓడిపోతాడు, లేదా మొన్న ఓడిపోయాడు కదా, అలాగే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఆయన టికెట్ ఇచ్చారు అనుకోండి. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గెలిచారంటే కాదు లక్ష్మణ్, ఓకే నీ దగ్గర నుంచి వద్దాం. కాదు నీ పాయింట్ చేసిందో. సో నీ పాయింట్ నుంచే వద్దాం, అదే తీసుకుందాం ఆదర్శంగా. పోనీ అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు అందుకల్లా ఆయన గెలిచాడు, వీళ్ళందరూ తప్పులు చేశారు ఓడిపోయారు, అంతేనా? అంతే 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 సార్. ఇక్కడ తప్ప సార్, ఇక్కడ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు కదా. 2 సార్లు ఓడిపోయినప్పుడు నాకు అర్థం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్కువ తప్పు చేసినట్టు. 2 సార్లు కూడా ఓడిపోయినప్పుడు నిన్న గెలిచారంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదని కాదండి. పవన్ కళ్యాణ్ గారు అవనండి ఎవరైనా సరే, ఈ రోజున అంబటి రాంబాబు గారు ఎవరైనా సరే. సరే ఇప్పుడు ఏంటి కాదు, ఇప్పుడు మీ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారుతుందేమో, ఇప్పటికే కష్టంలో ఉన్నారు, దాన్ని మరి ఏ రకంగా సెట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఏమైనా మందలిస్తున్నారా? ఆయన ఏమైనా సీరియస్ గా తీసుకుంటున్నారా, ఇది లైట్ తీసుకుంటున్నారా? వాళ్ళ పర్సనల్ ఇష్యూ. వర్మ గారు వైఎస్ఆర్ పార్టీకి ఏం అవ్వదు, ఇవన్నీ 2029లో ఎలక్షన్. ఈ దువ్వాడ శ్రీనివాసరావుకి మాధురి ఆ రోజు జనాలు గుర్తుండ్రు. ఇదే అంబటి రాంబాబు గారు చేసిందో నాకు ఇంకోటి చేసిందో నాకు గుర్తున్నావు, లేదంటే ఇదే ఎలక్షన్ కి ఆ రోజున స్టంట్ వెళ్తాయని చదివారు. పవన్ కళ్యాణ్ గారు కీలకంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆవిడకి విడాకులు అవ్వకుండానే రేణు దేశాయ్ గారికి కడుపు చేసి పిల్లలు పుట్టించారు. రేణు దేశాయ్ గారికి విడాకులు అవ్వకుండానే అన్నా లెజనో కడుపు చేసి పిల్లలు పుట్టించారు. అన్నా లెజనో గారికి ఇప్పుడు బయటికి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. పవన్ కళ్యాణ్ గారికి బయటకు వచ్చిన 4-5 బయటకు ఇస్తున్నామని చెప్పండి. ఆ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు నాకు ఇంకొక సమయం ఎక్స్ప్రెస్ చెప్పినట్టు చెప్తారు పవన్ కళ్యాణ్ గారి లిస్టు. ఎవరు చెప్తారు? ఒక్క నిమిషం లక్ష్మణ్, ఒక్క నిమిషం రజనీ గారు.